ఆదికాండము 29వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ భాగములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆదికాండము 29వ అధ్యాయము 10వ వచనం. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ చదవబడినటువంటి వచన భాగములో మనము చూస్తున్నటువంటి భాగం ఏంటి అనంటే, యాకోబును గురించి మనము గమనిస్తూ ఉన్నాం. యాకోబును గూర్చి మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ వచన భాగములో యాకోబునకు రాయబడింది. అయితే గమనించాలి, ఆ బేర్షెబాలో ఉన్నటువంటి ఇస్సాకు కలిగినటువంటి ఇద్దరు కుమారులలో యాసావు, యాకోబు ఈ ఇరువురు కుమారులలో చిన్న కుమారుడైనటువంటి మరి యాకోబు మనందరికీ మరి కొన్ని సన్నివేశాలలో మనం వినినటువంటి సందర్భంగా తెలుసుకున్న విధంగా యాకోబు ప్రారంభం నుంచి కూడా మరి బాధ్యతను కోరుకునేవాడై ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలనుకునేటువంటి ఆ వ్యక్తి అయి ఉన్నాడు. అందుకనే ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఆ చిక్కుడుగాయ కూర విషయంలో కూడా తన సహోదరుని అంటాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే నేను ఈ యొక్క కూర మీకు ఇస్తాను. మరి యాసావు ఆ యొక్క కేవలం ఆ పూట తినేసి విడిచిపెట్టితే అయిపోయేటువంటి కూరకు ఆశపడి ఆ పవిత్రమైనటువంటి జ్యేష్ఠత్వాన్ని మరి తన తమ్ముడికి ఇచ్చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి యొక్క తండ్రి ఇస్సాకు వృద్ధుడైనప్పుడు మరి కండ్లు పూర్తిగా కనబడని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి పెద్ద కుమారుని ఆ వేట మాంసం తీసుకుని వస్తే తిని ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు మరి తల్లి ఆ మాట విని మరి చిన్న కుమారునికి కూడా ఆశీర్వాదాలు కావాలని మరి గొర్రెను కోసి ఆ మాంసాన్ని తెచ్చి మరి వేట మాంసంగా ఇచ్చి యాకోబు తండ్రి యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. నిజంగా కొంతసేపటికి యాషావు వేటాడి తెచ్చి ఆ మాంసం తెచ్చేటడికి మరి అక్కడ జరిగినటువంటి మోసాన్ని, తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక మరి ఏది ఏమైనా యాకోబుని చంపేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు మన తల్లి ఆ రిబ్కా ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఆ చిన్న కుమారుడు యాకోబుతో చెప్తా ఉంది, నిన్ను ఇక్కడే ఉంటే నీ అన్న నిన్ను చంపేస్తాడు కనుక ఇదిగో నా సహోదరుడు లాబాను అనేటువంటి నా సోదరుడు హారాం అనేటువంటి దేశంలో ఉన్నాడు. ఆ దేశమునకు నువ్వు పారిపో, ఆ దేశమునకు వెళ్ళిపోయి నా సహోదరుడు లాబాను దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా చెప్పానని చెప్పు. ఈ జరిగిన విషయమంతా చెప్పి ఇక నేను మరలా నేను బేర్షెబాకు వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి అతనికి కలిగినటువంటి కుమార్తెల్లో ఒక కుమార్తెను వివాహము చేసుకోమని మరి తల్లి చెప్పి పంపినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే తండ్రి ఇంట నుండి కట్టుబట్టలతో మరి యాకోబు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియులారా, మార్గమధ్యంలో చీకటైపోయింది. ఆ యొక్క రాత్రంతా కూడా ఆ అరణ్య ప్రాంతంలో పశ్చాత్తాపంతో ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అన్న విషయంలో జరిగినటువంటి ఆ మోసం కొరకు తన అన్నకు రావలసినటువంటి ఆశీర్వాదాలు తను పొందుకున్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధానంలో గోజాడుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అయ్యో ఈ యొక్క తప్పు అనవసరంగా చేశాను, అయ్యో నా అన్నను మోసం చేశాను అని ఆ రాత్రంతా కూడా ఆ అరణ్యంలో ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు యాకోబు యొక్క పశ్చాత్తాప ప్రార్థనను అంగీకరించి ఆ రాత్రి పరలోకపు గవినిని యాకోబు మరి తలగడగా పెట్టుకొని అక్కడ రాత్రి పడుకున్న చోట మరి దేవుడు ఏర్పాటు చేసి మరి రాత్రంతా కూడా దేవదూతలను మరి ఆ స్థలానికి పంపినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో యాకోబు లేచి ఆ స్థలం ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని బయలుదేరతాడు. నేను వెళుతున్న ఆ ప్రయాణంలో నీవు నాకు తోడుగా ఉండి నేను క్షేమముగా ఆ దేశానికి వెళ్ళి నేను తిరిగి మరలా నా స్వదేశానికి నేను వచ్చినట్లయితే నీకు ఇక్కడ ఒక మంచి మందిరాన్ని కడతాను అని అక్కడ తను మొక్కుబడి చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. మొదట ఆ ఊరి పేరు లూజు అని రాయబడింది. తర్వాత అక్కడ ఒక బేతేలు అని ఒక అద్భుతమైనటువంటి మందిరం అక్కడ నిర్మాణము చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో అతడు లేచి ప్రయాణం చేస్తూ నడిచి మరి వెళ్ళాల్సినటువంటి హారాము దేశానికి చేరుకున్నాడు. అయితే ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ ఊరి యొక్క ఆ గవిని దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ బావి ఉంది. ఆ బావి దగ్గర యొక్క యాకోబు అలసట తీర్చుకుంటున్నాడు.
అక్కడ మంద కాపర్ని అడుగుతున్నాడు, ఈ దేశంలో ఇక లాభాను అయినా మీకు తెలుసా? అప్పుడు వాళ్ళు అంటున్నారు, లాభాను యొక్క మరి కుమార్తెల్లో చిన్న కుమార్తె రాహేలు కూడా ఇక్కడే ఉంది మాతో, ఇదిగో ఈమెని పరిచయం చేసినప్పుడు వారిద్దరూ కూడా మరి బంధువులు కనుక మరి కౌగిలించుకొని వారు ఏడ్చి కొంతసేపు వారు ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత లాభానికి రాహేలు తీసుకుని వెళ్ళి పరిచయం చేసినప్పుడు, సాధారణంగా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎవరైనా ఈ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు, దేశము కాని దేశం నుంచి వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదని చెప్పాలి. కానీ అక్కడ ఆయన మనం చదువుకున్నటువంటి 10వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటనంటే, అక్కడ మోషే ఏ విధంగా అయితే చేశాడో యాకోబు కూడా అలాగే చేశాడు. అక్కడ ఆ బావి మీద ఉన్నటువంటి రాయిని పొర్లించి, ఇక్కడ కూడా ఈమె ఆడపిల్ల, అక్కడ చాలామంది కాపర్లు ఉన్నారు, మరి వాళ్ళు ఆ తెనను నెట్టేసి వారు మందలకు నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు రాహేలు పక్షంగా నిలవబడి ఆ యొక్క రాతిని తొలగించి ఆ పశువులకు కావలసిన నీళ్ళన్నీ కూడా యాకోబు తోడు పోసినట్లుగా మనం ఆ వచ్చిన భాగములో చూస్తూ ఉన్నాం. ఆ గొర్రెలకు కావలసినటువంటి నీళ్లు మరి యాకోబు తోడు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ యాకోబు కూడా ఏ పరిస్థితిలో ఉన్నాడు అని అంటే సహాయము పొందే స్థితిలో ఉన్నాడు. ఎవరైనా మేలు చేస్తే బాగున్ను అనే పరిస్థితిలో ఉన్నాడు. తను ఆకలితో ఉన్నాడు, తన అవసరతలో ఉన్నాడు, కట్టుబట్టలతో ఇంటి దగ్గర నుంచి పారిపోతూ వచ్చాడు. అతనికి ఆశ్రయం కావాలి, ఆదరించేవారు కావాలి, అతనికి చేరదీసేవాళ్ళు కావాలి, కడుపు నిండా భోజనం పెట్టేవాళ్ళు కావాలి, తన యొక్క దుఃఖాన్ని తీసేవారు కావాలి. అంటే ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను అని కోరుకునే స్థితిలో ఉండి కూడా యాకోబు ఏం చేశాడు అనంటే ఇతరులకు సహాయం చేశాడు. కనుక ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి ఈ రిఫరెన్స్ల్లో, ఈ యొక్క వాక్య భాగాలలో, ఈ సన్నివేశాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, మనము ఆలోచించిన ఇద్దరు భక్తులు కూడా అవసరతలో ఉన్నారు, కానీ వారే ఇతరులకు సహాయం చేశారు. ఇక్కడ యాకోబు చాలా ఇబ్బందిలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, కానీ ఇతరులకు సహాయం చేయడానికి అతను ఇష్టపడ్డాడు. కనుక నేటి దినం ఈ వాక్యములన్నీ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క భక్తుల యొక్క చరిత్రను మనం వింటున్నప్పుడు, ఈ యొక్క సంఘటనలు మనము నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడే మనలో ఒక రావాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, లేదు, మనము ఒంటరిగా ఉన్నా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఏమీ లేని వారిగా ఇప్పుడు ఉన్నా, నీ ఒక్కడివే ఉన్నా, నీవున్నటువంటి చిన్న స్థితిలో నుండే, ఆ చిన్న జీతములో నుండే, ఆ చిన్న సంపాదనలో నుండే, ఆ చిన్ని వ్యాపారములో నుండే నీవు ఇవ్వడం మొదలుపెట్టు, సహాయం చేయడం మొదలుపెట్టు, ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయి. అంతే, ఆటోమేటిక్గా నువ్వు చేసేది చిన్నదా పెద్దదా కాదు, ఆ మనసును దేవుడు ప్రేమిస్తాడు. ఆ ఇచ్చే మనసును, సహాయం చేసే మనసును, ఉపకారం చేయాలనుకుంటున్న మనసును దేవుడు ప్రేమిస్తాడు. కనుక ఆటోమేటిక్గా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఈ సర్వ సృష్టిని ఆయనే చేశాడు. ఈ యొక్క వెండి నాదంటాడు, బంగారము నాదంటాడు, ఈ డబ్బు ఆయనది, సర్వ సంపదలు ఆయన హస్తకృత్యములై ఉన్నవి. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. కనుక ఆయన దృష్టిలో నువ్వు ఉంటే చాలు, మన స్థితిగతులను పూర్తిగా ఆయన మార్చగలడు.